ఇప్పుడైతే చేను దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా ఒడ్లు నింపడానికని సంచులు తీసుకొని వచ్చేసినాము. ఇంకా స్వప్న అయితే పడెం పైన ఉన్న రాళ్ళు తీసేస్తుంది. స్వప్న మా చిన్న బాబు తీసి ఎక్కడో అక్కడ సైడ్కి వేసేసి సరిపోతుంది. అయిపోయినాయా వారు? పడేం ఇట్లా లేపు పట్టుకో, అదే వెళ్ళిపోతుంది అక్కడ. లేపు ముందుకు జరుగుతుండాలి. నానా నడిమేమన్నా ఉన్నాయా? కట్టే తీసి కట్టే రాయి తీసి బయటికి పడేం గుంజేసి బేట బయటికి. ఆ బయట తీసేసి అంటున్నా. గుంజుకో బయటకో గుంజేసి. ఓకే వదిలేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే చేను దగ్గరికి వచ్చేసినాం. ఇంకా వడ్లు సంచులు నింపాలి. ఓకే మెల్ల, నేను ఇక్కడ నుంచి తీస్తాను. పట్టుకొని మేడం మెల్ల పట్టుకో. చెప్పులు తీసేసి మెల్ల బేట, నీకు రాదు. నువ్వు జరబేట, రాళ్ళేం లేవు కానీ దానిపైన. నువ్వు వేసినావా నాయన ఇంట్లో పిడికా? వడ్లల్లా పిడికెలు కానీ పెండ కానీ తాళ్ళు కానీ అట్లాంటివి వేస్తారు కదరా, కొడవన్లు అన్న వ్యవసాయ పనిముట్లు ఏవో ఒకటి వేస్తారు అన్నట్టు. నేను ఏమైంది బిడ్డ? చిమ్మలున్నా జర ఏంది ఆయన? చాట అవతలు ఉన్నది కానీ ఆయన పొద్దున నువ్వు ఆవు నీనం కొట్టుకొచ్చేటప్పుడు దొక్కిదా? నిన్న ముదిరేసి కదా. అవును, మంచిగా ఉండాలి. పొద్దున కూడా నేను దూరంకి వెళ్ళి కొట్టుకోపోయినా ఒడ్లు దొక్కుతుంది అంటానే. అవును, బైకు గినంగా తీసుకోవేరా? బైకు జాడాలు ఉన్నాయాడ ఎవరన్నా? అట్లనా? నువ్వు ఇంకో చాట తీసుకొచ్చినావు ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు తేవడమే మంచిదైంది కదా, ఒకటే అవుతుంది కష్టమవుతుంది. ఇంకా నిన్న సాయంత్రం అయితే బూడితోటి నాయన ఇట్లా ముద్ద వేసేసిండు. అంటే వడ్లు ఎవరన్నా తీసుకుపోయినా మనకు గుర్తు దొరకడానికని. వారు నింపుతావాను? వదిలేనాయన అది. ఇంకా వడ్లు దగ్గర కానీ నింపేద్దాం. అరే ఎట్లా పోయింది చూద్దాం. ఎంత పోయింది? సైడ్కి పోయిందా? పని అయ్యేది కదా, అది ప్లాస్టిక్ కదా, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అది. ఎక్కడి ఉండొచ్చు నాయన. అక్కడ కాలు పెట్టి తొక్కి ఉంటుంది నాయన, ఇరిగిపోయింది అది. ఫోన్ పట్టిన ఆయన వదిలేసి ఇంకేం చేస్తాము, పని అయ్యేది అది. ఇవి పడేం పట్టుకొని మెల్లమెల్ల దగ్గరికి దొబ్బి కుప్ప అయిన తర్వాత నింపుదాం. ఫస్ట్ దగ్గర కొడదాం. ఆ కుప్ప వేసిన తర్వాత నింపనీకి వస్తుంది కానీ ఆయన కదేనా. నేను దొబ్బుతా కదే, చాటు కదే కదే. డాడీ ఏం చేస్తున్నావు? డాడీ ఒడ్లు కుప్ప కొడుతున్నా బేట. కుప్ప కొట్టిన తర్వాత సంచులలో నింపేద్దాం, సరేనా? సరే. అమ్మ నువ్వేం చేస్తున్నావు? వడ్లు కుప్పగొట్టినదా? తాత నువ్వు?
ఒడ్లు నింపుతున్నాం ఇప్పుడైతే. కాలు సంచులు సరిపోతాయా నాయన? అంగి మంచిగా సెట్ అయింది కదా నీకు? ఎప్పుడు పని చేసినా అట్లా షర్ట్ వేసుకోవాలి, దుమ్ము పడదు అన్నట్టు పైన మెల్లగా. ఇంకా నేను వీడియో తీస్తున్నా కాబట్టి స్వప్నం పట్టుకుంది సంచి. ఇప్పుడు వెళ్ళి ఇంకా నేను పట్టుకోవాలి సంచులు. తమ్ముడు ఒక్కడే నింపుతుండు. నింపాలా నేను ఎట్లా? నేను వద్దునా? సరే, నేను ఒక షార్ట్ తీసుకొని వస్తా. ఉండను నాయన, అట్లే ఉండను. ఉండను పట్టు నాయన. తమ్ముడు పట్టుకుంటే మనం పోదాం పట్టు, ఇద్దరం చాటలతోటి. సరేనా? ఫాస్ట్ వస్తే అయిపోయి తమ్మునికి సంచి మనం పోదాం. సంచులు నింపడం అయితే అయిపోయింది. ఇంకా నాయన అయితే సంచులు కుట్టేస్తున్నాడు. కొన్ని సంచులు కుట్టేసిండు, ఆ ఆటోలు వేసుకున్న సంచులు. ఇంకా మిల్లు దగ్గర తీసుకోవాలి, రైస్ మిల్ దగ్గరికి. నాయన మేము వెళ్తున్నాం, నేను స్వప్న. అవి మిల్లు దగ్గర వేసి మళ్ళీ వస్తాయి, అవి కుట్టేసి ఎంత లోపల. వాటర్ తాగిరా మీరు? వాటర్ చెట్ల పెట్టి రేపడా ఇంటికి వెళ్దాం మనం. ఇక కాలు సంచులు తీసుకో. ఏవి తీసుకోండి, ఆటోలో ముంగలు వేసేసి. అవి ఇంకిలు వేసేసి ఉంటాయి, వాళ్ళకి ఇచ్చే సంచులు అవి, మిల్లు వాళ్ళవి. వరగా నోట్బుక్ కూడా తీసుకొచ్చిండ, కాళ్ళ దగ్గర వేసిండు. ఒక షాట్ ఉంచు, కింద గింజలు అవి ఉంటాయి. ఒకటి ఉంచి ఒకటి తీసుకో, ఒకటి ఇంటికాడికి యూజ్ అవుతుంది కదా. ఉంటావాలా తొందరగా వేస్తాం దా.